వస్తుంది వేసవి కాలం. ఇంకా మన టాలీవుడ్ సినిమాలన్నీ కూడా వేసవి మీద దండయాత్ర మొదలుపెట్టాయి అని చెప్పేసి వరుసగా ఒకరి తర్వాత ఒకరు హీరోలందరూ కూడా క్యూ కడుతున్నారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అంటే అంత భారీగా సినిమాలున్నాయా వేసవిలో? సో ఖచ్చితంగా ప్రతి వారం గ్యాప్ లేకుండా ఏదో ఒక డేట్‌కి షెడ్యూల్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సో చాలామంది ఇప్పటికే స్టార్ హీరోలు గానీ, మీడియం హీరోలు గానీ అందరూ కూడా రెడీ అయిపోతున్నారు. సో ఫస్ట్ వేసవిని పలకరించబోతున్న సినిమా అంటే ఆల్రెడీ మనం 'దురంధర్' హిందీలో ఎంత బాగా ఆడిందో చూసాము. సో దాన్ని ఈసారి తెలుగులో కూడా అనువదించి తీసుకొస్తున్నారనమాట మార్చి 19కి. సో ఆ మార్చి 19 అవ్వంగానే ఆ 'దురంధర్' తెలుగు మొత్తం ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుంది. సో అది అవ్వంగానే 19వ తారీఖు టాక్సిక్ వస్తుంది అనమాట యష్ గారిది. సో దాని తెలుగులో భారీ రేటుకి ఆ సినిమాని కొనుక్కున్నారు నిర్మాతలు. సో తెలుగులో భారీగా రిలీజ్ చేయబోతున్నారు. సో ఇంకా మరి అవి తెలుగులో వస్తున్నాయి కాబట్టి మన సినిమాల గురించి చూడటమే. సో ఏదో బయట లాంగ్వేజ్ కదా అనేది ఇప్పుడు పోయింది. ఎందుకంటే ఇప్పుడు మన సినిమాని బయట వాళ్ళు బాగుంటే చూస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళని కూడా మనం కూడా అంతే విధంగా ఆదరిస్తే ఖచ్చితంగా ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎప్పుడు మనం చెప్పకర్లా ముందుంటారు వాళ్ళని ఆదరించడంలో. సో తర్వాత మళ్ళీ మార్చి 26కి పవన్ కళ్యాణ్ గారు దిగబోతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్తో. సో ఆ సినిమాని కొంచెం ఇటేద్దాం అని చెప్పి దాని తర్జన పడి నిర్మాతలు అయితే ఫైనల్గా ఆ డేట్కి తీసుకొస్తున్నారు. సో మరి అది అవ్వగానే ఏప్రిల్ 30కి రామ్ చరణ్ గారి పెద్ది వస్తుంది. సో ఈ మధ్యలో అంటే ఎక్కడన్నా ఇటు ఉస్తాద్ భగత్ సింగ్కి పెద్దికి మధ్యలో కానీ దాని తర్వాత గ్యాప్లో కానీ నిఖిల్ గారిది స్వయంభూ రెడీ అవుతుంది. అలాగే శర్వానంద్ గారు బైకర్ రెడీ అవుతుంది. సో ఈ విధంగా ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉన్నారనమాట. సో వరుసగా సినిమాలు అయితే వస్తున్నాయి. ఇంకా ఈ డేట్లు నమ్ముకుని కొన్ని చిన్న సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి అనమాట. సో వాళ్ళకి మళ్ళీ శ్రీ విష్ణు గారు ఒకే రోజు 2 సినిమాలతో రాబోతున్నారు. సో ఆ రెండింటిలో ఒకటి హిట్ అయినా ఆయనకి లాంగ్ రన్ బాక్స్ ఆఫీస్ సమ్మర్ అంతా చూస్తారు. సో అట్లా ఏదంటే ఒక ప్లానింగ్ మీద అందరూ వెళ్తున్నారు. సో ఫిబ్రవరిలో అయితే ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలన్నీ మంచి టాక్ అయితే తెచ్చుకున్నాయి. సో ఈ సంవత్సరం ఒక భారీ ఫ్లాప్ అనేది రాజాసాబ్కే వచ్చిన టాక్ అంతా, మిగిలినన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకుంటున్నారు. మరి ఏదేమైనా టికెట్ రేట్లు తగ్గిస్తారో లేదంటే పాప్కార్న్ రేట్లు తగ్గించి జనాలను తీసుకొస్తారు. సో మరి పెద్ద సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుని టికెట్ రేట్లు బడ్డీలు లేకుండా తీసుకొస్తే అది కొంచెం జనాలు రావడానికి అందుబాటుగా ఉంటుంది. లేదంటే వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు ఒక 4 రోజుల్లో ఓటీటీలో వస్తుంది కదా, సో ఇక అప్పుడు చూస్తే ఏంటి ఇప్పుడు చూస్తే ఏంటని. సో మళ్ళీ ఏప్రిల్ 30కే విజయ్ గారు కూడా అనౌన్స్ చేసినట్టున్నారు. అటు నుంచి జననాయకం తెలుగులో జననాయకుడు పేరుతో వస్తుంది. సో మరి అటు తమిళనాడు ఇటు తెలుగు ఆడియన్స్కి పెద్ద జననాయకుడు ఫుల్ కాంపిటీషన్ అవబోతుంది. సో కాంపిటీషన్ వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అదొక కోడి పందెంలా చూస్తారు. సో ఎవరు థియేటర్ దగ్గర బాగా రాణిస్తారని చెప్పి వారి అభిమానులు వీరి అభిమానులు అందరూ కూడా ఎక్కువ మంది ఎవరు వెళ్తున్నారు బాక్స్ ఆఫీస్ ఎవరు బాగా జరుగుతుంది ఏంటని చెప్పి. సో ఈ సమ్మర్ అంతా కూడా ఫుల్ పండగ అని చెప్పొచ్చు. ఈజీగా 10 మంచి సినిమాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో మిగిలినవన్నీ కూడా ఎలా ఆడతాయి, ఎవరికి లాభం వస్తుంది ఎవరికి నష్టం వస్తుంది అనేది సమ్మర్ అంతా కూర్చొని చూడాల్సింది.